మావోయిస్టుల ఏరివేతకు డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు పోలీసు బలగాలు. అత్యంత అధునాతన టెక్నాలజీతో కూడుకున్న ఈ డ్రోన్ల సహాయంతో మావోల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతున్నారు భద్రతా బలగాలు. ముఖ్యంగా 4000 ఎకరాల్లో విస్తరించున్న అబూజుమాడ్ ప్రాంతాన్ని పూర్తిగా డ్రోన్ల సహాయంతో జల్లెడ పడుతున్నారు. రాత్రి వేళల్లో కూడా మావోల కదలికలను గమనిస్తున్నటువంటి భద్రతా బలగాలు వారి ఏరివేతే లక్ష్యంగా అధునాతన ఆయుధాలతో వారి కదలికలను పసిగట్టి కాల్పులు జరిపి మరి మావోయిస్టులను మట్టుబెడుతున్న పరిస్థితి కనబడుతోంది. తాజాగా జరిగిన ఎన్కౌంటర్ ఎందుకు నిదర్శనంగా తెలుస్తోంది. డ్రోన్ల సహాయంతో ఎప్పటికప్పుడు వారి కదలికలను గమనిస్తున్నారు. దాదాపు 650 బేసు క్యాంపులను ఏర్పాటు చేసుకొని భద్రతా బలగాలు చాలా సక్సెస్ఫుల్గా కగార్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయంతో పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. స్థానిక పోలీసు బలగాలకు తోడు సిఆర్పిఎఫ్ అలాగే ప్రత్యేక దళాలు ఈ మావోల ఏరివేత ప్రక్రియలో పాలు పంచుకుంటున్నాయి. ముఖ్యంగా భద్రతా బలగాలు ఈ డ్రోన్ల సహాయాన్ని అత్యంత అధునాతన టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఈ డ్రోన్ల సహాయంతో రాత్రి వేళల్లో కూడా మావోల కదలికలను పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతోంది. డ్రోన్ల వినియోగంతో మావోలు కాళ్ళు కదపలేని పరిస్థితి నెలకొంది. 20 ఏళ్ల మావోయిస్టుల ఆధిపత్యానికి డ్రోన్లు చెక్ పెడుతున్నాయా అంటే అవునని అనిపిస్తుంది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురు దెబ్బ తగులుతోంది. ఏడాది వ్యవధిలో 300 మంది మావోయిస్టులు మృతి చెందారంటే మావోల కదలికలు అత్యంత దట్టమైన అటవీ ప్రాంతమైన దండకారణ్యం అలాగే అబూజుమాడ్ ప్రాంతంలో కాకులు దూరని కారడవుల్లో ఈ డ్రోన్లు ఇప్పుడు దూరిపోతున్నాయి. పూర్తిగా మావోల కదలికలను మావోల ప్రతి విషయాన్ని కూడా పూర్తిగా పసిగట్టి ఇక పోలీసులకు చేరవేస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఇక ఈ డ్రోన్ల సహాయంతోనే తాజాగా గరియాబంద్ ప్రాంతంలో మావోల కదలికలను గుర్తించి ఏరి పారేసినట్టుగా చెప్తున్నారు. పూర్తిగా అష్టదిగ్బంధనం చేసి డ్రోన్ల సహాయంతో ఎప్పటికప్పుడు ఎక్కడికి ఏ రకంగా మూమెంట్ ఇవ్వాలి, ఎక్కడ మావోల కదలికలున్నాయి, అక్కడ ఎక్కడ బలగాలు మోహరించాలి, ఏం చేయాలనే అంశంపై పోలీసులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన వ్యూహాలతో ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తోంది. సో మావోల ఏరివేతలో డ్రోన్లు చాలా కీలక పాత్ర వహిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వందల సంఖ్యలో అధునాతన డ్రోన్లను వినియోగించి ప్రస్తుతం అబూజుమాడ్ ప్రాంతాన్ని దండకారణ్యాన్ని అలాగే ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మావోల ఏరివేత ప్రక్రియను ప్రస్తుతం భద్రతా బలగాలు కొనసాగిస్తున్నాయి. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు. విజయ్, మావోల ఏరివేతలో డ్రోన్లు ఎంత కీలకంగా పనిచేస్తున్నాయి, ప్రస్తుతం ఈ డ్రోన్ల వాడకాన్ని భద్రతా బలగాలు ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటున్నాయంటే ఏం చెప్తారు? దండకారణ్యంలో ఎర్రకోట్లకు బీడలు పడ్డాయి. అయితే 20 ఏళ్లుగా అబూజుమాడ్ కేంద్రంగా ఏకఛత్రాధిపత్యంగా కూడా దండకార్యాన్ని కంచుకోటగా మార్చుకున్నటువంటి మావోయిస్టులు ఇప్పుడు గడ్డు పరిస్థితులను అయితే ఎదుర్కొంటున్నారు. కేంద్ర కమిటీ సభ్యులు సైతం ప్రత్యక్ష ఎన్కౌంటర్లలో చనిపోతా ఉన్నారు. దండకారణ్యం బీబీసీఎం కమిటీ సభ్యులది. అయితే అదే పరిధి ఎండాకాలం వస్తే ఆకురాలిపోయి బలగాల డ్రోన్ కెమెరాలకు చిక్కేటువంటి ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ టన్నెల్స్ లోనూ ఉండలేని పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ తలదాచుకోవాలో తెలియనటువంటి ఆ దుస్థితిలో లొంగిపోతున్నటువంటి నక్సలైట్లు కూడా ఉన్నారు. ఈ మావోయిస్టులు పూర్తిగా ఏరివేయాలనేటువంటి లక్ష్యంతో కేంద్రం అయితే అడుగులు వేస్తా ఉంది. ముఖ్యంగా అమిత్ షా ఈ విషయంలో పట్టుదలగా ఉన్నారు. దీంతో భద్రతా బలగాలు కూడా మావోయిస్టుల కోటల్లోకి అయితే దూసుకెళ్తా ఉన్నాయి. అన్ని దారుల్లో దగ్గరకు చేరుతా ఉన్నాయి. దీంతో వారు తమను ఎలా రక్షించుకుంటారనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబూజుమాడ్ అడవులు మావోయిస్టులకు పెట్టిన కోట అనేటువంటి ప్రచారం కూడా ఉంది. చాలా మంది కీలక నాయకులు అక్కడే ఉండి ఉద్యమాన్ని కూడా నడిపిస్తున్నారనేటువంటి నిఘా వర్గాలు కూడా గతంలో చాలా సార్లు అనుమానించాయి. ఈ నేపథ్యంలోనే అబూజుమాడ్ అడవులను భద్రతా బలగాలు అయితే జల్లెడబడతా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చుట్టూ ముట్టాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో వరుస ఎదురు కాల్పుల ఘటనలు జరుగుతూ ఉన్నాయి. 10ల సంఖ్యలో మావోయిస్టులు అయితే చనిపోతా ఉన్నారు. అబూజుమాడ్ అడవుల్లో భద్రతా బలగాలు పకడ్బందీగా ముందుకు వెళ్తా ఉన్నాయి. పైన డ్రోన్లను ఎగరవేస్తూ సమాచారం కూడా తెలుసుకుంటున్నాయి. అదే సమయంలో కింద అత్యాధునిక ఆయుధాలతో ముందుకు వెళ్తా ఉన్నాయి. అన్ని మార్గాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల బీజాపూర్ జిల్లాలో ఎదురు కాల్పులు జరగా 40కి పైగా మావోయిస్టులు మరణించినటువంటి సంఘటన కూడా ఉంది. అబూజుమాడ్ దట్టంగా ఉంటాయి, ఎత్తైనటువంటి కొండలు ఉంటాయి ఈ అడవిలో. ఇవి శత్రు దుర్భేద్యంగా కూడా ఉంటాయి.
సో ఇలా భావించినటువంటి మావోయిస్టులు దీన్ని కేంద్రంగా చేసుకొని అక్కడ వాళ్ళ కార్యకలాపాలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. దంతెవాడ, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాలో దాదాపు 4,000 ఎకరాల్లో అబూజ్మడ్ అడవులు విస్తరించి ఉన్నాయి 3 జిల్లాలను కలుపుతూ. అయితే ఇక్కడికి రావడం భద్రతా బలగాలకు సాధ్యం కాదని మావోయిస్టు అగ్రనేతలు తలదాచుకుంటారనేటువంటి ఆ ప్రచారం కూడా జరుగుతా ఉంది ఇక్కడ. సో ఈ అడవుల్లోనే మావోయిస్టులు ఆయుధాలను కూడా దాచిపెడతారని, కొత్త వారికి శిక్షణ కూడా ఇక్కడే ఇస్తారని చెప్పేసి కూడా భద్రతా బలగాలు అయితే అనుమానిస్తా ఉన్నాయి. అందుకే కొన్ని రోజులుగా అబూజ్మడ్ లోకి చొచ్చుకెళ్తా ఉన్నాయి భద్రతా బలగాలు. అడవి లోపల ఉన్నటువంటి మావోయిస్టులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా పోలీసులతో కలిపి కంబైనింగ్ ఆపరేషన్ కూడా చేస్తా ఉన్నారు. డ్రోన్లతో నిరంతరం నిఘా అయితే ఏర్పాటు చేస్తా ఉన్నారు. సో దీంతో దట్టమైనటువంటి అడవుల్లో ఉన్నటువంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు భద్రతా బలగాలకు చేరుతా ఉంది. రాత్రి వేళ కూడా డ్రోన్ల నిఘా ఉండడంతో మావోయిస్టులు అడుగు కదపలేని పరిస్థితి నెలకొందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో గాలింపు వేగవంతమైంది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలంతా కూడా అబూజ్మడ్ లోనే ఉన్నారనేటువంటి భద్రతా బలగాలు లోపలికైతే చొచ్చుకెళ్తా ఉన్నాయి. దీంతో వారి బారి నుంచి మావోయిస్టులు తమను ఎలా రక్షించుకుంటారనేది కూడా ఇప్పుడు ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఛత్తీస్గఢ్ లో ఈ నెల 16న ఎదురుకాల్పులు కూడా జరిగాయి. ఈ ఘటనలో ములుగు జిల్లా తాడోయి మండలం కాల్వాలపల్లికి చెందినటువంటి ఆ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా చనిపోయారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ తాను క్షేమంగా ఉన్నానని చొక్కారావు తన సన్నిహితులకు చెప్పినట్టు లోగడ ప్రచారం కూడా జరుగుతాం. సో ఆయన అబూజ్మడ్ అడవుల్లోనే ఉన్నట్టు కూడా భద్రతా బలగాలు, అటు పోలీసులు కూడా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో డ్రోన్ల సహాయంతో అత్యాధునిక టెక్నాలజీని వాడుకొని ఇప్పుడు నక్సల్స్ను ఏరివేస్తున్నారు భద్రతా బలగాలు. ముఖ్యంగా అబూజ్మడ్ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో విస్తరించినటువంటి అబూజ్మడ్ ప్రాంతాన్ని డ్రోన్ల సహాయంతో జల్లెడపడుతున్నారు. మావోల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారిని అనుసరిస్తూ ఏరివేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఈ ఆధునిక టెక్నాలజీ సహాయంతో రాత్రి వేళలకు కూడా మావోల కదలికలను పసిగడుతున్న భద్రతా బలగాలు కగార్ ఆపరేషన్లో సక్సెస్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.